మీకు దేవుని గ్రంథమైనటువంటి బైబిల్ను కాల్చినప్పుడు, ప్రజలను చంపినప్పుడు, నన్స్ని రేప్ చేసినప్పుడు మీకు పౌరుషం రాకపోవచ్చు. మీకు మీరు అర్థం చేసుకున్న బైబిల్లో ఉన్నటువంటి ఆలోచన వేరై ఉండొచ్చు. కానీ అలా చేవ చచ్చిపోయిన రాయిలాగా ఉండటం అన్నది బైబిల్ నేర్పేటటువంటి దేవుని రాజ్య స్పృహ కాదు. అది ఒక తెల్లోడు నేర్పించే వెస్టర్న్ మతం. మతంలో బతకడం మనం మానేస్తే అన్ని బాగవుతాయి. మన ఇంట్లో మన అక్కలను, తల్లులను, చెల్లెళ్ళను మన కళ్ళ ఎదుటే ఒకవేళ ఏదైనా చేస్తూ ఉంటే మనం ప్రార్థన చేద్దాంలే, దేవుడు చూస్తాడులే అనేటటువంటి తక్కువ స్థాయి ఆలోచనల నుంచి మనం బయటపడాలి.